హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం అండి అందరికీ. అయితే రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన 2024 ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎగ్జిట్ పోల్స్ కోసం గత 20 రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వచ్చాయి, ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి నెరవేరుతాయి అంటారా అనేది ఇప్పుడు చూస్తాము. నిన్న ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా వీటి సర్వే ప్రకారం టీడీపీ గవర్నమెంటే ఫామ్ అవుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అంటారా, లేదా జగనన్న నవరత్నాలు జనాల్లోకి వెళ్ళి మరలా వైసీపీ అధికారంలోకి వస్తుందంటారా అనేది ప్రజల చేతిలోనే ఉంది. అయితే ఇంకా 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానుండగా ఎగ్జిట్ పోల్స్లో జనాల్లో మంచి ఆసక్తిని రేకెత్తించినాయి. ఒకసారి ఆ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఏందో చూద్దాము. దీని ప్రకారం నిన్న మనం ప్రకటించిన దాదాపు 40 సర్వే సంస్థలు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ని నిర్వహించడం, అది జనాల్లో సర్వే చేశారు. సర్వే చేసి వాళ్ళ సంస్థల ద్వారా వాళ్ళు నిర్వహించిన సర్వేల ద్వారా ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 40 సంస్థలు పాల్గొన్నాయి. అందులో 35 టీడీపీకి అనుగుణంగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. కేవలం 5 సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసినాయండి. అందులో ఇక్కడ కొన్ని మెయిన్ 5 ఎగ్జిట్ పోల్స్ కూడా టీడీపీ వ్యతిరేకంగా చేసిందని కొంతమంది అంటారు. అంటే 40కి 40 టీడీపీ రావాలని అంటారు కొంతమంది. కాకపోతే అవి ఏంది, ఆ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం అవుతాయి అనేది రేపు తేలనున్న ఎలక్షన్లో ప్రజల చేతిలోనే ఉంది. అయితే ఇప్పటికీ మ్యాక్సిమం జనాల్లో సంబరాలు మొదలైనట్టే అనిపిస్తున్నాయి నిన్న ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్లో. ఎందువల్ల అంటారా, దాదాపు 40 ఎగ్జిట్ పోల్స్లో 35 టీడీపీకే విజయ దుందుబి కట్టబెడతాయి అన్నట్టుగా ఇచ్చినాయి. కేవలం 5 వైసీపీకి ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మనం తీసుకున్నాము, కొన్ని తీసుకొని ఏవి ఎటు మొగ్గు చూపుతున్నవి, ఎన్ని ఛానల్స్ ఏ పార్టీకి ఉండే అనేది మనం ఇప్పుడు చెప్దాము. అందులో కొన్ని పరదా దాస్ అనేది ఒకటి ఉందండి. ఇది వైసీపీకి దాదాపుగా 110 నుంచి 120 వస్తాయని చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అయితే 55 నుంచి 65 స్థానాలకి ఈ పరదా దాస్ అనేది చెప్తుంది. అయితే అదర్స్ కానీ మన కాంగ్రెస్ పార్టీ కానీ ఏవి కూడా అంత ప్రభావం చూపవు, అవి 0కే పరిమితం అనేది ఈ పరదా దాస్ సర్వే అని చెబుతుంది. తర్వాత స్మార్ట్ పోల్కి వచ్చేసి 80 + 8 88 80 నుంచి 88 దాకా వైసీపీకి, అలాగే 93 నుంచి 8 101 ఏవో వస్తే ప్లస్ అన్నట్టు టీడీపీ కూటమికి ఇది సర్వే ఇవ్వడం జరిగింది. అయితే పరదా దాస్ అనేది వైసీపీ గవర్నమెంట్ ఫామ్ వస్తుందని చెబుతుంది. కానీ ఇక్కడ స్మార్ట్ పోల్ అనేది టీడీపీకి అనుకూలంగా ఇచ్చిందండి. ఇది ఒకటి. పోతే జన్మత్ పోల్, ఈ జన్మత్ పోల్ 95 నుంచి 103 వైసీపీకే అధికారం వస్తుంది అనేది ఇచ్చింది. 67 నుంచి 75కి టీడీపీకి ఇచ్చేసారండి జన్మత్ పోల్ వాళ్ళు. ఇతరులు కాంగ్రెస్ కానీ ఏం కూడా ఇక్కడ అంత ఎఫెక్ట్ చూపని చెప్పేశారు. తర్వాత చాణక్య 39 నుంచి 49, ఈ చాణక్య పోల్ వాళ్ళు 39, 40 వైసీపీ గవర్నమెంట్కి చెప్పారు సీట్లు. 114 నుంచి 125 టీడీపీ కూటమికి వస్తాయని ఇది టీడీపీకి అనుకూలంగా ఇచ్చిందండి. పోతే RRAP బ్రాప్ 108 వైసీపీకి 108 సీట్లు.
వైసీపీకి వస్తాయని ఈ వ్రాప్ సంస్థడు తన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 17 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులోనే చాణక్య ఎక్స్ ఇది 47 నుంచి, ఇందాకేమి చాణక్య 39 నుంచి 49, వైసీపీకి 114 నుంచి 125 టీడీపీ కూటమికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చాణక్య ఎక్స్ 47 నుంచి 109, 47 వైసీపీకి, 109 టీడీపీకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ చాణక్య ఎక్స్ అని చెప్పుకోదగ్గది 119 అదర్స్, అంటే అదర్స్ అంటే కాంగ్రెస్ అనేం కాదు, ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక 19 సీట్ల దాకా గెలుచుకునే అవకాశం ఉన్నట్టు. ఇక ఈ మిగతా ఇవి ఏవి కూడా ఇతరులకి ఈ ఎగ్జిట్ పోల్స్ లో సీట్లు ఇచ్చింది ఏం లేదు. ఈ చాణక్య ఎక్స్ అనే ఎగ్జిట్ పోల్ మాత్రమే సంస్థ 19 సీట్లు అదర్స్కి వస్తాయని చెప్పడం జరిగింది. పోతే ఈ కేకే సర్వే అండి, ఇది చెప్పుకోదగ్గ సర్వే కేకే సర్వే. ఎందుకంటే రాష్ట్రంలో ఎంత జనరంజకంగా పాలన చేసినా కేవలం వైసీపీ గవర్నమెంట్కి 14 సీట్లు మాత్రమే ఈ కేకే సర్వే ఇవ్వడం జరిగింది. 161 సీట్లు కూటమికి ఇవ్వడం జరిగిందండి ఈ కేకే సర్వే. ఇదే సర్వే నాకైతే అర్థం కావట్లేదు. మరి జనంలో ఒకవేళ ఇలాగే జరిగిద్దేమో మనమైతే చెప్పలేము. కాబట్టి కేకే సర్వే 14 సీట్లు మాత్రమే ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్కి. పీపుల్ పల్స్ వచ్చేసి 40 నుంచి 60 సీట్లు వైసీపీకి, 111 నుంచి 135 దాకా టీడీపీ కూటమికి ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఈ ఉన్న వాటిలో చెప్పుకోదగ్గాయి ఇప్పుడు సాక్షిలో కానీ TV9లో కానీ దేనిలో అయినా సరే బాగా మారుమోగిపోతున్నది ఈ ఆరా మస్తాన్ గారి సర్వే అండి. ఆరా వాళ్ళు చేసిన సర్వేలో 94 నుంచి 104 కన్ఫామ్గా వైసీపీ తిరుగు లేకుండా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ ఆరా మస్తాన్ గారు తన ఎగ్జిట్ పోల్ సర్వేని అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు జనం అందరూ కూడా న్యూస్ ఛానల్ కూడా దీన్నే సాక్షిలో హైలైట్ చేశారు. ఇప్పుడు సాక్షిలో వాళ్ళు హైలైట్ చేసినంత మాత్రం అది వచ్చిందనే, లేకపోతే ఈనాడులో, లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో ఇంకో దాంట్లోనో మిగతా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దాన్ని వస్తాయనో మనం చెప్పేది కాదు. ఎందుకంటే ఎల్లుండు కౌంటింగ్ ముగిసే వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవైతే నాకు తెలిసి ఎంతవరకు నిజం అనేది తీర్పు ప్రజల చేతిలో ఉంది ఇచ్చారు. అది కౌంటింగ్ వచ్చిన దాకా వీటిని మనం ఏది ఏందనేది చెప్పలేం. కాబట్టి ఈ ఆరా మస్తాన్ గారు మ్యాక్సిమం ఎట్టలేదనుకున్నా ఈసారి వైసీపీ గవర్నమెంటే వచ్చిద్ది అని ఈయన నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి అది తీర్పు ప్రజలు అనుకూలంగా ఇస్తారా ఈయన సర్వేకి, లేకపోతే టీడీపీ కూటమికే మొగ్గుతారు అనేది తెలియాల్సి ఉంది. ఈయన 71 నుంచి 81 ఒక 10 సీట్ల అటుగా కూటమికి ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ కూడా ఎక్కడ ఈయన ఇంకోటి నిన్న న్యూస్ ఛానల్లో ఇంకోటి చెప్పాడు ఆరా మస్తాన్ గారు. ఏంటంటే షర్మిల గారు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఓట్లు బాగానే రాబడతారు కానీ గెలుపు వైపు ప్రయాణించలేరని చెప్పారు. తన వంతు కృషి తను చేసింది, కాకపోతే తను గెలవటం షర్మిల గారు కష్టం అని చెప్పేశారు కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్కి మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదు అని తేల్చి చెప్పేశారు ఆరా మస్తాన్ గారు. పోతే తర్వాత ఇక్కడ చెప్పుకోదగ్గది రేస్ సర్వే సంస్థ వాళ్ళు కూడా 117 నుంచి 128 వైసీపీకే ఇల్లు వస్తాయని చెబుతున్నారు. 48 నుంచి 58 టీడీపీ కూటమి చెబుతున్నారండి. పోతే జనగలం 44 నుంచి 57 జనగలం వైసీపీకి వస్తాయని, 104 నుంచి 110తో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ జనగలం సంస్థ వాళ్ళు కూడా నిన్న సర్వే ఇవ్వడం జరిగింది. ఇతరులు కూడా ఎక్కడ అంత ఎఫెక్ట్ కాంగ్రెస్ కానీ ఎవరు కానీ అంత ఎఫెక్ట్ లేదు, ఎవరు కూడా ఒక సీటు కూడా గెలవరని ఈ జనగలం సంస్థ వాళ్ళు చెప్పారు. పోతే పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు 115 నుంచి 125 వైసీపీ గవర్నమెంట్గా వస్తాయని, 50 నుంచి 60 అంటే ఎవరు చెప్పినా ఒక 10 సీట్లు అటు ఇటుగా చెప్తూ ఉంటారు. సో 50 నుంచి 60
టీడీపీ కూటమికి 115 నుంచి 125 వైసీపీ గవర్నమెంట్కి వచ్చి ఈసారి వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ పోల్ స్ట్రాటజీ వాళ్ళు తన సర్వే ఇవ్వడం జరిగింది. పోతే ఆపరేషన్ చాణక్య 95 నుంచి 102 95 నుంచి 102 సీట్లు వైసీపీకి వస్తుందని తన సర్వే తను ఇచ్చింది. 64 నుంచి 68 టీడీపీ కూటమికి వస్తుందని ఇచ్చారు. అలాగే ఆల్రెడీ కేకే సర్వే గురించి చెప్పుకున్నాము. 13 సీట్లు కేకే సర్వే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 161 సీట్లు ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకునేది ఏంటంటే 161 సీట్లు కూటమికి రాగా అందులో జనసేన పార్టీ 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ 7 చోట్ల విజయం సాధిస్తుందని, అలాగే టీడీపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు 133 చోట్ల విజయకేతనం ఎగరేస్తారని, టోటల్ ఓవరాల్గా 161 స్థానాలతో కూటమి అధికారంలోకి వస్తుందని ఈ కేకే సర్వే వాళ్ళు చెప్తున్నారు. ఇది మరీ దారుణంగా ఉందండి ఈ సర్వే, చెప్పుకోదగ్గ సర్వే. ఎందుకంటే 13 సీట్లు 14 సీట్లు అని చెబుతుంటే ఎక్కడ చెప్పిన ఈ కేకే సర్వే వాళ్ళు. తర్వాత పీపుల్ పల్స్ 45 నుంచి 60 స్థానాలు వైసీపీ తగ్గించుకుంటుందని అంటున్నారు. అలాగే 95 నుంచి 110 టీడీపీ కూటమికి వస్తుందని చెప్తున్నారు. ఇందులో జనసేన 14 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5 స్థానాలు కైవసం చేసుకునే స్థానాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ వాళ్ళు చెప్తున్నారు. ఇకపోతే చాణక్య స్ట్రాటజీ గ్రూప్ ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కూడా. వీళ్ళు 39 నుంచి 49కి వైసీపీకి వస్తాయి అనేది తన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 114 నుంచి 125 ఇతరులు ఒక్క స్థానంలో విజయం సాధిస్తారని ఈ చాణక్య స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఇవ్వడం జరిగింది. అలాగే ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ 98 నుంచి 116తో వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. 59 నుంచి 77 సీట్లతో టీడీపీ ప్రతిపక్షం ఉంటుందని వీళ్ళు ఆత్మసాక్షి వాళ్ళు తన సర్వే తను ఇవ్వడం జరిగింది. తర్వాత పైనీరు సర్వే వాళ్ళు 31 సీట్లు వైసీపీకి వస్తుందని, 114 ప్లస్ ఆ తర్వాత ఎంత బోనస్ ఎంత వచ్చినా టీడీపీకి 114 చెప్పాను, 144 సీట్లు ప్లస్ ఆ పైన ఎంతైనా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అలాగే రైజ్ కూడా 48 నుంచి 60, 113 నుంచి 122 సీట్లు కూటమికి వస్తుందని రైజ్ సంస్థలు చెబుతున్నారు. కాకపోతే తర్వాత ఈ సర్వేలన్నీ వచ్చిన తర్వాత లేట్గా వచ్చిందని బిగ్ టీవీ సర్వే 56 నుంచి 69 వైసీపీ గెలుస్తుందని, 106 నుంచి 119 కూటమికి వస్తాయని ఈ బిగ్ టీవీ వాళ్ళు వాళ్ళ సర్వేని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నిన్న సాయంత్రం 6:30 నుంచి వాళ్ళ సర్వేలు మీడియా సంస్థలకి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొన్ని హాట్ టాపిక్స్ ఉన్నాయండి ఈ సర్వేల్లో. కొన్ని చోట్ల మన ముఖ్య నాయకులు పోటీ చేసిన స్థానాల్లో కూడా ఎవరు ఏంది అనేది కొన్ని ఉత్కంఠ భరితమైన స్థానాల్లో తీసుకుంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెడాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారా వంగా గీత గారి మీద, గెలిస్తే ఎంత మెజార్టీ అనేది కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న హాట్ టాపిక్. అయితే ఈ ఆరా సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వేలో నిన్న ఆరా మస్తాన్ గారు చెప్పారు న్యూస్లో, పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారి మీద భారీ మెజార్టీ తోటి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పారు. కానీ అక్కడ లోకల్ ప్రజానీకం మా ఎమ్మెల్యేగా వంగా గీత గారిని ఎన్నుకుంటారా లేకపోతే
ఈ మన ఆరా మస్తాన్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఇంకా రేపు ఎల్లుండి 4వ తారీఖున ఎవరి భవిష్యత్తు అనేది ప్రజలు తేల్చేసే అవకాశం ఉంది. 4వ తారీఖు దాదాపు మధ్యాహ్నానికల్లా సర్వేలు ఎటు మొగ్గు చూపే అనేది అటుపోయిందా, లేకపోతే ఈ 5 సంస్థలు వైసీపీ గవర్నమెంట్ వస్తుందని ఇటు తిరిగిందా తీర్పు అనేది మనం 4వ తారీఖు మధ్యాహ్నానికల్లా అర్థమైపోద్ది కౌంటింగ్ వేళ. సో ఆరా మస్తాన్ గారు అయితే వంగా గీత గారి మీద అత్యధిక మెజార్టీ తోటి పిఠాపురంలో నుంచి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని నేను చెప్పారు. కానీ ఈ తీర్పుకి, ఈ సర్వేకి పిఠాపురం ప్రజానికం అనుకూలంగా ఓట్లు వేశారా, లేకపోతే ఆరా మస్తాన్ గారిది సర్వే రాంగ్ అయిందని ప్రజలు నిరూపిస్తారనేది 2 రోజుల్లో తెలియనుంది. ఇకపోతే ఇక్కడ మనం కొన్ని సర్వే సంస్థలు తీసుకున్నాము. 40 సర్వే సంస్థల్లో మనం కొన్ని తీసుకున్నాం. మెయిన్ ఎవరు ఎటువైపు తన సర్వేలని అనుకూలంగా ఇచ్చారనేది మనం ఇక్కడ మన ఛానల్ చెప్దాము. వైసీపీ టీడీపీ కూటమికి ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలని చెప్తాను. ఆరా మస్తాన్ గారు వైసీపీ వస్తుందని చెప్పడం జరిగిందండి. అలాగే రేస్ సర్వే సంస్థ వాళ్ళు కూడా మన వైసీపీ గవర్నమెంటే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు కూడా వైసీపీకే అధికారం వస్తుందని చెప్పారు. ఆత్మసాక్షి కూడా వైసీపీ వస్తుందని, అలాగా పరదా దాస్ సర్వే పోల్ కూడా వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. జన్మత్ పోల్ సర్వే సంస్థలు కూడా వైసీపీ వస్తుందని, అలాగే ర్యాప్ కూడా మన వైసీపీ గవర్నమెంటే అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మరలా వస్తుందని ఈ 8 సంస్థలు, ఈ 8 సర్వే ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీకి అనుకూలంగా రావడం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ కూటమి వైపు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ ఈ 3 పార్టీలు ఈ పార్టీలకి తన సర్వేలు అనుకూలంగా చెప్పాయో చెప్తాను. ఇక్కడ జనగలం వచ్చేసి ఒకటి, కేకే ఎగ్జిట్ పోల్ సంస్థ ఒకటండి, పీపుల్స్ పల్స్, అలాగే చాణక్య స్ట్రాటజీస్, పైనీరు, రైజ్, స్మార్ట్ పోల్, బిగ్ టీవీ ఈ 8 కూడా మనం మెయిన్ పోల్స్గా తీసుకున్నాము. వైసీపీకి 8 ఎగ్జిట్ పోల్ సంస్థలు, అలాగే టీడీపీ కూటమికి 8, అటు 8 ఇటు 8 తీసుకున్నాము. కాబట్టి ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఇంతకు ముందు చెప్పినట్టుగా 40 సంస్థల్లో 35 కూటమికే అనుకూలంగా తమ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. జనాల్లో వాళ్ళు తిరిగి జనం యొక్క ఒపీనియన్ కనుక్కొని, అలాగే 5 ఎగ్జిట్ పోల్స్ అని. కాకపోతే ఈ 5 ఎగ్జిట్ పోల్స్ అనేవి వాళ్ళు ఏమేమి తీసుకున్నారో మనకైతే తెలియదు. మనకైతే ఇక్కడ మొత్తం 8 ఇప్పుడు చెప్పినవి కూడా ఆరా మస్తాన్ కానీ, రేస్ కానీ, పోల్ స్ట్రాటజీ కానీ, ఆపరేషన్ చాణక్య కానీ, ఆత్మసాక్షి, పరదాదాస్, జన్మత్ పోల్, అలాగే వ్రాప్ ఈ 8 కూడా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది. కానీ కొన్ని న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్లో కూడా, మన వాట్సాప్ గ్రూప్లో కూడా వచ్చిన ఈ స్టేటస్లో అలాంటి వాటిలో పెడతా ఉంటారు కదా, 40 సంస్థల్లో 35 టీడీపీ ప్లస్ అదే కూటమికి వస్తాయని, 5 వైసీపీ సర్వే సంస్థలు వస్తాయని చెప్పడం జరిగిందని చెప్పారు. కానీ ఇక్కడ 8 సంస్థలు కూడా మన వైసీపీ గవర్నమెంట్కి అధికారం వస్తుందని చెప్పడం జరుగుతుంది.
ఇకపోతే ఇక్కడ మనం ఇంకోటి ఇప్పుడు దాకా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల గురించి మాట్లాడుకున్నాం, అసెంబ్లీ వ్యవహారాలే. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎంపీలు, పార్లమెంట్ గురించి మాట్లాడుకోవాలండి. గత ప్రభుత్వంలో పార్లమెంట్లో అత్యధిక స్థానాలు వైసీపీకి కైవసం చేసుకోవడం జరిగింది. ఈసారి అంత ఎఫెక్ట్ చూపిస్తుందా? అన్ని సీట్లు వస్తాయా, ప్లస్ వస్తాయా? రీసెంట్గా మన ఐపాక్ సంస్థలతో నిర్వహించిన మీటింగ్లో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాము, 150+, మేబీ 150 పైన ఏ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు, 170 దాకా కూడా రావచ్చు అని ఐపాక్ సమావేశంలో చెప్పడం జరిగింది. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎంతగా చెప్పారో మనకైతే అర్థం కాదు, కానీ అయితే ఈసారి మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన విజయవాడ ఐపాక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో పెట్టడం కూడా జరిగింది, ఎవరన్నా చూడండి, వ్యూవర్స్ ఉంటే చూడండి. అయితే మన సీఎం గారు అయితే మంచి కాన్ఫిడెంట్లో ఉన్నారు, ఈసారి గవర్నమెంట్ మందేనని. కాకపోతే ఎన్ని సీట్లు వస్తాయని జనం ఆతృత పడుతున్నారు. ఎవరికాళ్ళు కూడా 95 నుంచి 100 సీట్లు మెజార్టీ సీట్లు వస్తే చాలనుకుంటే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు దిగులే పడొద్దు. లండన్ టూర్కి వెళ్తా ఐపాక్ సమావేశంలో 170, 150+, లాస్ట్ టైం 151, ఈసారి 150+, వై నాట్ 175 అన్నారు. అదే దృష్టిలో పెట్టుకొని ఆయన అయితే మంచి కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఆయనకున్న కాన్ఫిడెన్స్ కూడా పక్కన కార్యకర్తలకు అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరికాళ్ళు ఎవరి మద్దతు వాళ్ళకుంటారు. ఇప్పుడు కూటమికి ఉండే మద్దతు కూటమికి ఉండిద్దండి, అలాగే వైసీపీ వాళ్ళ మద్దతుదారులు వైసీపీ వాళ్ళకు ఉంటారు. దానికి అది తప్పు లేదు, ఎందుకంటే ఆయన అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు, ఇక్కడ ఓటేసిన వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదు. ఎలాగైనా మన గవర్నమెంట్ వస్తే చాలని వాళ్ళు దండం పెట్టుకున్నారు, వీళ్ళు దండం పెట్టుకుంటున్నారు. సో దాన్ని బట్టి ఈసారి నేనే వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు, 3 పార్టీలు కలిసాము, మా వెనక నరేంద్ర మోడీ గారు ఉన్నారు అని టీడీపీ కూటమి వాళ్ళు ఓట్ షేర్ చీలింది. అదిగాక ఈసారి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 80+ ఎక్కడైనా లాస్ట్ టైం కంటే 2024లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగడం జరిగింది. ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎటువైపు మళ్ళింది అనేది ఇక్కడ ఒక పాయింట్గా మిగిలిపోయిందండి. లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ మీద పోల్చుకుంటే 2024 ఓటింగ్ పర్సంటేజ్ 80+. ఆ 80+ ఎటు మొగ్గినది? అభివృద్ధి సంక్షేమ పథకాలు, పేదలను మంచి మంచి చదువులు, వైద్యం, ఇలాంటి సంక్షేమ పథకాలను గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వైసీపీ గవర్నమెంట్ కళ్ళి మళ్ళిందా, లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు వెళ్ళిందా? ఎవరికాళ్ళు కూడా తమ ధీమాని మా గవర్నమెంట్ కానీ పల్లెటూరులో చర్చలు జరుగుతున్నాయండి. అదిగాక నేనైతే ఒకటి చూశాను పోస్ట్, పథకాలు అందినీలే ఓటేద్దాము అనుకుంటే 150, మళ్ళీ అది ప్రజలు గవర్నమెంట్కి ఇస్తారని చూడటం జరిగింది. పోతే ఈ సంక్షేమ పథకాలు ఇంకా పేదలకు అందినయి, మంచిగా ఉంది సంక్షేమం, గవర్నమెంట్ బాగు చేసింది, ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికి కూడా సమన్యాయం. అంటే ఈ రిజర్వేషన్లు, ఎమ్మెల్యే రిజర్వేషన్లు కానీ, ఎంపీస్ పార్లమెంట్ స్థానాల రిజర్వేషన్లు కానీ వైసీపీ గవర్నమెంట్ సమతా న్యాయం పాటించి ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో వాళ్ళ ప్రకారం సీట్లు కేటాయించిందని ఆ విషయంలో కానీ ప్రజలు ఆలోచించి ఓటు వేసినట్లయితే
150+. 150+ ఎన్ని వచ్చిన బోనస్ కింద వస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఎంపీ స్థానాలకు వచ్చేసరికి మాట్లాడుకున్నది అది News18 ఛానల్ వాళ్ళు ఎంపీ స్థానాలకు వచ్చేసి తమ ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వడం జరిగిందండి. అయితే News18 ఎంపీ ఎగ్జిట్ పోల్స్లో ఎంపీ స్థానాలు 5 నుంచి 8 వైసీపీ కైవసం చేసుకుంటుందని, టీడీపీ కూటమి 19 నుంచి 22 స్థానాలకి 22 స్థానాల్లో టీడీపీ కూటమి ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ 19 నుంచి 22 స్థానాల్లో టీడీపీ 14 చోట్ల, అలాగే బీజేపీ 3 చోట్ల, జనసేన 2 చోట్ల నుంచి ఎంపీ స్థానాలను విజయం సాధిస్తారని చెబుతుంది News18 ఛానల్ వాళ్ళు. ఈ TV9 సంస్థ వాళ్ళు ఎంపీ స్థానాల్లో వాళ్ళ సర్వేను వాళ్ళు ఇవ్వడం జరిగింది. 12+ అంటే 13 లేదా 14 ఎన్నైనా 12+ స్థానాలు మన వైసీపీకి రావటం అనేది జరుగుతుందని TV9 సంస్థ వాళ్ళు తన సర్వే నిన్న వాళ్ళ ఛానల్లో ప్రచురించడం, అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది. టీడీపీ కూటమికి 12 అంటే ఒక సీటు అటు ఇటుగా ఈ TV9 వాళ్ళు ఇచ్చిన ఎంపీల సర్వే, పార్లమెంట్ సభ్యుల సర్వేలో 12+ ఇవి అని వైసీపీ చెప్పడం 12+. అలాగే ఇక్కడ 12 మాత్రమే, ఇక్కడ ప్లస్ ఏం ఇవ్వలేదు, 12 వస్తాయి. అంటే TV9 వాళ్ళు న్యూట్రల్గా ఒక సీట్ అటు ఇటుగా వైసీపీకి రావచ్చని, లేదా 12 సీట్లు, ఇక్కడ ప్లస్ అనేది ఇవ్వలేదు, 12 సీట్లు మాత్రమే టీడీపీకి వస్తాయని. అంటే ఆల్మోస్ట్ ఎంపీలు సగం వైసీపీకి సగం, అలాగే టీడీపీ కూటమికి సగం సీట్లు వస్తాయని వాళ్ళు వాళ్ళ ఛానల్లో ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మన ప్రకాశం జిల్లా మరి ముఖ్యంగా చెప్పుకునేది ఒకటి ఉందండి. ఇప్పుడు దాకా మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే చూసాము. ఇక్కడ ఉమ్మడి ప్రకాశం, మన ఉమ్మడి ప్రకాశంలో మొత్తం 13 సీట్లు ఉన్నాయండి. ఉమ్మడి ప్రకాశంలో 11 సీట్లకు గాను కొన్ని సంస్థలు సర్వే చేసి వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ని ఉమ్మడి ప్రకాశం అనేది ఇది ఈ విధంగా ఉండబోదని ఇవ్వడం జరిగింది. బిగ్ టీవీ ఈ ఉమ్మడి ప్రకాశంలో ఉమ్మడి ప్రకాశంలో 12 సీట్లు అండి, తప్పుగా చెప్పాను. 12 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశంలో. ఈ 12 సీట్లకు గాను ఈ బిగ్ టీవీ వాళ్ళు తమ ఎగ్జిట్ పోల్స్లో కూటమికి 7 నుంచి 8 సీట్లు వస్తాయని, అలాగే వైసీపీ వాళ్ళకి 4 నుంచి 5 స్థానాల్లో వాళ్ళు ఈ ఉమ్మడి ప్రకాశంలో విజయం సాధిస్తారని చెప్పింది. పోతే చాణక్య, కేకే వీళ్ళు కూడా ఉమ్మడి ప్రకాశంలో సర్వే చేసి వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ని ఇప్పుడు దాకా మనం ఎంపీలు ఓవరాల్గా ఆంధ్ర లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు చెప్పాము. ఇక్కడ మనం ఓన్లీ ఉమ్మడి ప్రకాశం, ఇప్పుడు బాపట్ల సపరేట్ అయినా కానీ అదేమీ కలపలేదు. ఉమ్మడి ప్రకాశం మొత్తం 12 స్థానాలకు గాను కూటమి 8, వైసీపీకి 3, అలాగే 1 మాత్రం ఎటు అనేది టఫ్ ఫైట్ ఉందండి దాన్ని చెప్పారండి ఈ చాణక్య, కేకే వాళ్ళు. ఆ 1 ఏందనేది అయితే పర్టికులర్గా చెప్పాల, ఒక చోట మాత్రం టఫ్ ఫైట్ అన్నారు. ఆ టఫ్ ఫైట్ అనేది ఎక్కడ అనేది వాళ్ళు ప్రత్యేకించి చెప్పలేదు. పోతే ఈ చాణక్య, కేకే సర్వేలు గాను ఇంకొకటి ఉందండి, ఓన్లీ కేకే సర్వే. ఇక్కడ మనం చాణక్య, కేకే సర్వే ఉమ్మడి ప్రకాశం మీద 12 సీట్లకు గాను కూటమికి 8, వైసీపీకి 3, ఒక చోట మాత్రం టఫ్ ఫైట్ ఉందని చెప్పారు. ఇక్కడ కేకే సర్వే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ని ఇచ్చారు. అందులో
కూటమి 11 చోట్ల గెలుస్తుందని, వైసీపీ ఒక్క చోట మాత్రమే ఉమ్మడి ప్రకాశంలో గెలుస్తుందని చెప్పింది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఈ 3 సర్వేలు చూసుకున్నా కానీ ఉమ్మడి ప్రకాశానికి వచ్చేసరికి ఎక్కువ మెజార్టీ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాయని ఈ సర్వేలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనం రేపు రిజల్ట్ వరకు వెయిట్ చేసి చూడాలి. నిజంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీ వైపు మొగ్గిందా, లేదా జగన్ సంక్షేమాల వైపు చూసి జగన్ వైపు మళ్ళారా అనేది మనం రేపు 4వ తారీఖున రానున్న రిజల్ట్లో చూడటం జరిగిద్దండి. ఇవి ఓవరాల్గా మన ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన సర్వే అండి. ఈ సర్వేలన్నీ కూడా ఓవరాల్గా చెప్పుకోవాలంటే టీడీపీ కూటమికే అధికారం కట్టబెట్టాలని చూస్తున్నాయి. కాకపోతే ఇది ఎంతవరకు నిజం, అసలు ఇది జరిగిద్దా? ఇప్పుడు దాకా కూడా ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు మొగ్గితే అటువైపే గవర్నమెంట్ ఫామ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజం అవుతాయా? ప్రజలు ఎగ్జిట్ పోల్స్కి అనుకూలంగా వేసారంటావా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ని తల తన్నేలా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలని తలక్రిందులు చేసేలా రిజల్ట్ రాబోతున్నాయా అనేది మనం రేపు 4వ తారీఖున 2024 4 రిజల్ట్లో తేలిద్దండి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రిజల్ట్ని బట్టి ఎవరు గవర్నమెంట్ ఏం వస్తుందనేది ఏందనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎవరికి, కూటమిగా లేదా వైసీపీగా అనేది మీరు పెట్టే మెసేజ్ అలాగే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఎవరు వస్తారు ఏందనేది రేపు 4న తేలిపోనుంది. రేపు లేదు ఎల్లుండి 4వ తారీఖున తేలిపోనుంది. ఈ ఎగ్జిట్ సర్వేలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సర్వేల ఆధారంగా రిజల్ట్ నిన్న ప్రకటించారు. 2వ తారీఖున 1వ తారీఖున 1వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి వాళ్ళ ఛానల్లో ఇప్పుడు నిన్న అలాగే మన సాక్షి టీవీ చూసినప్పుడు నాగార్జున గారు అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు. ఈ ఆరామస్థాన్ గారి సర్వే మీద నాగార్జున గారు మాట్లాడుతూ ఎక్కువ సీట్లు వచ్చినాయని మేము గోళ్ళు ఎగరేసుకోము, అలాగే తక్కువ సీట్లు వచ్చినాయని కృంగిపోము, ఏదేమైనా జగన్ గారి వెంటే నడుస్తాము అని చెప్పారు. సో దాని మీద కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్కి ముందే అతను ఒక వీడియోలో చెప్పారన్నారు. 95 నుంచి 110 లేదా 100 సీట్లతో వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన అంతకుముందే చెప్పారన్నారు. ఇప్పుడు ఈ ఆరామస్థాన్ రావు గారు అలాగే ఇతర ఉన్న 8 ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పినని నిన్న సాక్షి మీడియాలో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎగ్జిట్ పోల్ సర్వేలో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో వీళ్ళు కూడా ఒక రకంగా సర్వే ఇచ్చారు అని అర్థమైపోతుంది మన కొమ్మినేని ఆయన చెప్పినట్టుగా. సో దాన్ని బట్టి ఆయన ఒక సర్వే ఇచ్చినట్టేగా. ఇప్పుడు అంతకుముందే ఆయన వీడియోలో చెప్పానన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు 95 నుంచి 100 110 సీట్లతో వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పారు. అది జరిగిద్దా, లేకపోతే మిగతా ఎగ్జిట్ పోల్స్ గత రోజున ఇచ్చిన 35 ఎగ్జిట్ పోల్స్ 5 ఇటు 35 అటు పోతే ఇంకా 3 యాడ్ అయ్యి 8 అటు మనం తీసుకున్న మెయిన్లో 8 ఇటు ఇలా జరిగినాయి. కాబట్టి ఇవి ఎంతవరకు ఎటు మలతాయి అనేది రేపు తీర్పుతో కానీ ఎవరికి అర్థం కాదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ మీద చాలా లెక్క సంబరాలు చేసుకోవడం జరుగుతుందండి. కనుక ప్రతి ఒక్కరు కూడా గొడవలకి దూరంగా ఉండండి. మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.